3 days బ్యాక్ అనుకుంటా చికిరి చికిరి సాంగ్ రిలీజ్ అయింది. విన్నాను పిచ్చోడ్లాగా విన్నాను. ఆ పాట అంతా అయితే మైండ్కి బాగా ఎక్కేసింది. ఏం చేద్దాం అని చెప్పి ఎలాగో ఏదో ఒకటి క్రియేట్ చేయాలనుకుంటున్నాం కదా, ఒకసారి టచ్ చేసుకుందాం మనం ఎలా పాడతాం ఏంటి అనేసి. సో సాంగ్ వేసుకున్నా పాడా, అంటే నాకు అంతగా ఏం అనిపించలే. బట్ సర్లే ఎలాగో పాడాం కదా, వీడియో తీసుకున్నాం కదా, ఇన్స్టాలో అప్లోడ్ చేద్దామని చెప్పి అప్లోడ్ చేస్తే అదేమో ఇప్పటికీ 2 లక్షలకు పైగా మెంబర్స్ చూసారు, 20,000 పైగా లైక్స్ వచ్చాయి. అరే ఏంద్రా. సో మా ఫ్రెండ్స్ కానీ తమ్ముళ్ళు కానీ అంటారు, అలా సింగర్ అయిపోన్నాను బాగా పాడతారు అనేసి కామెంట్లో కూడా అందరూ. నాకు ఏమీ నెగిటివ్ కామెంట్స్ రాలేదు, ఎందుకంటే నేను అక్కడ సింగర్లా పాడలేదు. నేను ఆ పాటని ఎంత ఎంజాయ్ చేశానో చూపించాను అంతే. సో నాకు నచ్చింది ఏంటంటే, నేను సింగర్ని కాదు, నాకు తెలుసు నా గొంతు అంత పెద్ద సింగర్ మెటీరియల్ కాదు కానీ. సో నేనేమనుకుంటున్నానంటే, ఇకపైన ఏదైనా నచ్చితే మనస్ఫూర్తిగా నేను ఫీల్ అయ్యింది పెడితే అది కొంచెం వైరల్ అయింది. సో అదే నేను ఫాలో అవ్వాలనుకుంటున్నా. కూడా ఏదో ఒక రోజు నీకు నచ్చిన పాటను గట్టిగా పాడే ఉంటావుగా, కాకపోతే నువ్వు రికార్డ్ చేసుకోలేదు, నేను రికార్డ్ చేసుకొని ఇన్స్టాలో పెట్టాను అంతే తేడా. ఇప్పుడు వాడికి నచ్చిన పాటను పాడుతూనే ఉంటారు. అందరూ సింగర్లు అయిపోతాం ఏటరా. సింగర్ అవ్వాలంటే అదొక పెద్ద సబ్జెక్ట్ లాగే అనుకో, ఏ వశమైన సబ్జెక్ట్. అంత మనకు ఉందా, అంత నేర్చుకునేంత నాకైతే లేదు. సింగర్ అవ్వడం అనేది ఛాన్సే లేదు. నా గొంతుకి ఎవడేస్తాడు బ్రో, మరి నువ్వు మాట్లాడతారు సింగర్ అంట. నేను సాంగ్స్ని ఎంత ఎంజాయ్ చేస్తానో అవి రికార్డ్ చేసి పెడదాం అనుకుంటున్నాను అంతే ఇన్స్టాలో. అందుకే ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపో. అలాగే ఒకవేళ ఇన్స్టాలో కూడా ఇలాగే మంచిగా రీచ్ వచ్చి మంచిగా ఫాలోవర్స్ పెరిగితే బాగానే ఉంటుందిగా. అలాగే యూట్యూబ్లో కూడా మనం ఏదైనా ట్రై చేద్దాం. ఎలాగైనా మనం అదే పనిలో ఉన్నాం కదా, ఏం చేయాలి ఏంటి అని వెతుకుతున్నాం కదా. అలాగే ఏదో ఒకటి వెతుకుతూ ఉందాం, ఏదో ఒకటి దొరుకుతుంది. ముందు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయి. బాయ్. ఎల్లోడు వెళ్తున్నావు టౌన్కి, చీరలు పంపించు ఇంటికి. ఎల్లోడు వెళ్తున్నావు టౌన్కి, చీరలు పంపించు ఇంటికే.